హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీతా పద్మజ వ్లాగ్స్. ఈరోజు అరటి దూట పచ్చడి చేయడం చూపిస్తున్నా. అరటి దూట అంటే అరటి చెట్టులో మధ్యలో కాండం ఉంటుంది కదా, తెల్లగా. అది లేయర్స్గా ఉంటుంది. అదిగో ఇలా ఉంటుంది. ఇది కొంచెం నేను చేయడం లేట్ అయింది, కానీ చాలా లేతగా ఉంది. లోపలంతా తెల్లగా ఉంటేనే వాడాలి, నల్లగా అయితే వాడకూడదు. అలాగా చక్రాల్లా కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చాలా సన్నగా తరగాలి. మనకి ఎంత వీలైతే అంత తరగలిగినంత సన్నగా తరిగితే బాగుంటాయి. వాటన్నిటిని మజ్జిగలో నీళ్ళు ఎక్కువగా పోసి కొంచెం ఉప్పు వేసి ఉంచుకోవాలి. దాంట్లో ఈ ముక్కలన్నీ వేయాలి. మజ్జిగ నీళ్ళల్లో వేస్తే నల్లగా అవ్వకుండా తెల్లగా ఉంటాయి అన్నమాట. అలా తరిగి ఉంచినవి తొందరగా నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు మూకుడులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ పోపు వేసుకుని ఈ ముక్కలు ఇలాగ ఓడ్చుకుని అందులో వేసుకోవాలి. నీళ్ళల్లోంచి ఊడ్చి కాసేపు మూత పెడితే మగ్గుతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఎందుకంటే పెరుగులో వేడిగా ఉండగా వేస్తే పెరుగు విరిగినట్టు అయిపోతుంది. అందుకని ఆ ముక్కలన్నీ చల్లారి పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. పోపులో వేసినప్పుడే ఉప్పు వేసుకుంటే బాగా పడుతుంది. అవి చల్లారాక పక్కన కొంచెం పెరుగు తీసుకున్నాము, ఒక గ్లాసు పెరుగు. అందులో ఉప్పు, పసుపు వేసి కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇదో తరిగి పెట్టుకున్నాం చూడండి, ఇవన్నీ అందులో వేసేయాలి. వేసాక చల్లారిన దూట ముక్కలు కూడా ఇందులో వేయాలి. చల్లగా అయ్యాకే, వేడిగా ఉంటే మాత్రం విడిపోతుంది, విరిగిపోయినట్టు అయిపోయి ఆ కన్సిస్టెన్సీ నీళ్ళలాగా ముద్దలాగా ఉంటుంది. అలా కాకుండా ఇదైతే అతుకున్నట్టు ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అదండి దూట పెరుగు పచ్చడి.